ఆర్టీఐ చట్టం మానవ హక్కులపై అవగాహన కల్పిస్తామని ఆర్టీఐ హెచ్ఆర్ఏ అసోసియేషన్ ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ అల్పాకృష్ణ తెలిపారు. విశాఖలోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఆల్ ఇండియాకు మెయిన్ ఆర్గనైజేటర్ నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఫారసులపై తనను నియమించనున్నట్లు తెలియజేశారు. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీ అసోసియేషన్ నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సీఈఓ కామేష్ గాడి తనను జాతీయ స్థాయిలో మెయిన్ ఆర్గనైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ 19 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభువులు ప్రజలను రాజులుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది మా భావన. దానికి దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి 63% తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మరి అనేకమైనటువంటి ఆర్టీఐ యాక్ట్ కార్యకర్తల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దాడులు చేయడమే కాకుండా 2-3 చోట్ల కూడా వాళ్ళను చంపేయడం కూడా జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఈ రోజున మరి చట్టాన్ని అడ్డుపెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులను కూడా అడ్డుపెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఆర్టీఐ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి సందర్భంలో మరి భారతదేశపు ప్రధాన ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఖచ్చితంగా కామేష్ గాడి గారు నాకు ఒక విషయం చెప్పారు. ఉత్తర భారతదేశంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కృష్ణ గారు. దక్షిణ భారతదేశంలో మనం ఈ భాషాపరమైనటువంటి ఇబ్బంది వల్ల వెనకబడి ఉన్నాము. మీరు ఈ దక్షిణ భారతదేశాన్ని లీడ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే, క్షమించండి సార్, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పేటో సామెత ఉంది. నూతిలో రాళ్ళేరని వాడు ఏట్లో రాళ్ళు ఏమెరుతాడు అనే ఉద్దేశంతో నేను ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీఐ గురించి నేను పోరాటం చేస్తానని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా 13 జిల్లాల సంగతి దేవుడెరుగు. 13 జిల్లాలను నేను ఎలాగో ఆర్టీఐని ముందుండి నడిపిస్తా, కానీ ప్రత్యేకించి వాళ్ళ నా జన్మస్థలమైనటువంటి విశాఖ నగరం నుండి నేను మొదలు పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీకు తెలుసు. కేవలం రాజకీయాలను అడ్డు పెట్టుకొని మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాకముందే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళ మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ.
ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగం ఇస్తే ఫండమెంటల్ రైట్ను కూడా అణిచివేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని తుంగలో తొక్కుతూ మాట్లాడితే మూసేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, అడిగితే అణిచివేస్తామనే ధోరణి ప్రజాస్వామ్య దేశంలో అయినటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అంటే ఆశ్చర్యపోతున్నాం. అందుకే మీరు గమనించుంటారు, హ్యూమన్ రైట్స్ చూశారు, లేకపోతే ఆర్టీఐ చూశారు తప్ప ఆర్టీఐ సమాచార హక్కు ఇటు మానవ హక్కులు కలిపి ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సంస్థ ఒకటే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రానున్న కాలంలో మీ అందరి సపోర్టుతో, మీ దిశానిర్దేశంలో, మీ సలహా సహకారంతో మరి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ని విశాఖ జిల్లాలో 100కు 100% ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఎలాంటి వేరే ఉద్దేశాలు లేకుండా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఈ పదవి ద్వారా నేను ఆర్టీఐ గురించి హ్యూమన్ రైట్స్ గురించి పోరాడతానని, మరి అతి త్వరలోనే మంచి కార్పొరేట్ ఆఫీసుని మరి డాబా గార్డెనో డైమండ్ పార్క్ ప్రాంతంలోనో ప్రారంభించి మీ అందరితో కూడా ప్రతి సమస్య మీద మీతో కలిసి మమేకమై మంచి చెడు బేరుజు వేసుకొని ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా